మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశోధిస్తూ ఉన్నాం, క్షుణ్ణంగా మనము మరి చూసుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు ఇంతవరకు మనము యోసేపు యొక్క జీవితంలో ఏమి చూసామో మనం ఒకసారి మరి నెమరు వేసుకుందాం. మనం యోసేపు యొక్క సిరీస్ని మనం చేస్తున్నాం, లేక యోసేపు యొక్క జీవితాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. మరి లాస్ట్ వీక్ కాదు, ఇంతకు ముందు మరి మనం మొదలు పెట్టాం. ఫస్ట్ టాపిక్ ఏంటో మీకు జ్ఞాపకం ఉందా? యోసేపు గురించి ఏం చెప్పాను? యోసేపు కలలు కనడవాడు అంటే టైటిల్ ఇచ్చాను. దానికి ఏం టైటిల్ పెట్టాను చెప్పండి? యోసేపు తండ్రి యొక్క ప్రియ కుమారుడు. అవునా? తండ్రి యొక్క ప్రియ కుమారుడు, జోసెఫ్ ద బిలవర్డ్ ఆఫ్ ద ఫాదర్ అని పెట్టాను. లాస్ట్ వీక్ ఏం చేసాం చెప్పండి? టైటిల్ ఏం పెట్టాం దానికి? యోసేపు అండ్ ద స్టోనీ హార్ట్స్. యోసేపు మరియు రాతి గుండెలు అని పెట్టాం. ఓకే, ఈరోజు యోసేపు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి టాపిక్ ని మనం చూడబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మరి మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఏంటో మనకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు యొక్క తండ్రి ఆయనకు చక్కటి రంగురంగుల దుస్తుని ఇచ్చాడు. ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వస్త్రమును తన యొక్క కుమారుడికి, మరి 11వ కుమారుడు అయినటువంటి యోసేపుకు తొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దాని తర్వాత యోసేపు కలనటువంటి మొదటి కళ ఏంటంటే, ఆయన ఏమంటారు దాన్ని? ఫనలు. ఆయన ఫన నిలబడిందంట. మిగతా అన్నల యొక్క ఫనలు ఏమైనాయి? ఆయన ఎదుట సాగిల పడుతూ ఉన్నాయి. తర్వాత అక్కడే ఉండు. సో సూర్యచంద్రుల యొక్క మరి సూర్యచంద్రుడు మనం చూసాం. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు? యోసేపు ముందు సాగిల పడుతూ ఉన్నారు అని మరి రెండవ కళ వచ్చింది, రెండవ దర్శనం ఆయనకు కలిగింది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రెండింటి కళల ద్వారా మరి యోసేపుకు సూచన ఏం కలిగిందంటే, లేక తన తల్లిదండ్రులకు సూచన ఏం కలిగిందంటే, ఇతడు ఏమైపోతూ ఉన్నాడు, ఏమబోతూ ఉన్నాడు? ఒక ప్రముఖుడుగా మారబోతూ ఉన్నాడు, కుటుంబములో ఒక నాయకుడుగా నిలబడబోతూ ఉన్నాడు అని దేవుడు సూచిస్తా ఉన్నాడు. దేవుడు మరి పెద్ద కుమారుడు ఎన్నుకోలేదు. పెద్ద కుమారుడు ఎవరు? రూబేను. దేవుడు యూదాను కూడా ఎన్నుకోలేదు. పెద్ద కుమారుడు ప్రక్కన పెట్టేశాడు. మరి యూదా అనేటువంటి వ్యక్తిని కూడా ప్రక్కన పెట్టేశాడు. పెద్ద అన్నలు ఉన్నారు ఆయనకి, ఆయనకంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళందరూ. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాడు యోసేపు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనం అదే చూస్తున్నాం కదా. దేవుని యొక్క విషయాలన్నీ కూడా ఊహకు అందనటువంటి విషయాలుగా ఉంటాయి. చూడండి, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు ముందు ఎంతో 6 అన్నలు ఉన్నారు. ఇతను చివరి వాడు. ఈ చివరి వాడు అయినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేన్ని దేవుడు గమనిస్తా ఉన్నాడు? ఎన్నుకోవడానికి ముందు దేవుడు ఏం చూస్తాడు చెప్పండి మీరే? పెద్దవాడని చూస్తాడా, లేకపోతే చిన్నవాడని చూస్తాడా? ఏది గమనిస్తున్నాడు దేవుడు చెప్పండి మీరే? దేవుడు హృదయమును చూసేవాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క హృదయములో, దేవుని యొక్క దృష్టిలో ఎవరి హృదయము శ్రేష్టంగా ఉంది? యోసేపు యొక్క హృదయం. హల్లెలూయా. జోసెఫ్ వాస్ వండర్ఫుల్ పర్సన్, అద్భుతమైనటువంటి వ్యక్తి యోసేపు. ఆయన లాంటి వ్యక్తి బైబిల్లో కనబడరు మీకు. బహుశా బైబిల్లో 3 వ్యక్తుల గురించి చాలా చక్కగా రాయబడింది. వారు ఈ 3 వ్యక్తులు ఎక్కడ కూడా తప్పు చేయనటువంటి వారుగా కనబడతా ఉన్నారు బైబిల్లో. వారిలో ఒక వ్యక్తి ఎవరు? యోసేపు. ఆయన గురించి అంతా కూడా పాజిటివ్ గానే ఉంది బైబిల్లో. ఆయన గురించి అంతా కూడా మంచిదే రాయబడి ఉంది. ఎక్కడ కూడా యోసేపు తప్పు చేశాడు అనేటువంటి మాటను మనం పట్టుకోలేం బైబిల్లో. ఇంకో వ్యక్తి పేరు చెప్పండి మీరు? యేసు ప్రభుల వారు. అమ్మో, చాలా తెలివైనటువంటి వారు మీరు. యేసు ప్రభుల వారంట. ఓకే, అంటే యేసు ప్రభుల వారు కాకుండా ఇంకా 2 వ్యక్తులు చెప్పండి పేరు. దావీదు పాపం చేశాడు కదా బాబు. దానియేలు. ఎవరు? దానియేలు కూడా
మరి ఎక్కడ కూడా తప్పిపోయినట్లుగా కనపడలేదు, నమ్మకంగా ఉన్నాడు. తీసుకెళ్ళి సింహపు బోనులో వేసినా సరే అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. చంపడానికి కూడా సిద్ధంగా ఉంటే హీజ్ రెడీ, నమ్మకస్తుడు. ఇంకో వ్యక్తి చెప్పండి, ఎవరు? అబ్రహామా? యోబు. యోబు మనం చూస్తే కొన్నిసార్లు ఆయన యోబు కొన్ని అన్నాడు, అవి మరి కొన్ని విషయాల్లో యోబు తప్పిపోయాడు అని మనం అనొచ్చు. ఓకే, కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, బాప్తిజం ఇచ్చు యోహాను. ఆయన కూడా కొంచెం ఫెయిత్లో తగ్గాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసయ్యా, నువ్వు నిజంగా రాబోయేటువంటి వాడా, లేకపోతే ఇంకా ఎవరికైనా మనం వెయిట్ చేయాలా అని అడిగాడు. కానీ సమూయేలు చూసారా, ప్రవక్త అయినటువంటి సమూయేలు, ఆయన కూడా ఈజ్ అ మ్యాన్ విత్ నో ప్రాబ్లం. అంటే ఏ విషయంలో కూడా సమూయేలు తప్పిపోయినట్లుగా కనపట్లేదు. చిన్ననాటి నుండి దేవుని యొక్క సన్నిధిలో పెరిగినటువంటి వాడు, దేవుని యొక్క మరి నాయకుడుగా ఎన్నుకోబడినటువంటి వాడు సమూయేలు. కనుక ఈ ముగ్గురు వ్యక్తులు ఉండొచ్చు బైబిల్లో మరి, కానీ ఈ ముగ్గురు వ్యక్తుల గురించి బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. అందులో యోసేపు చాలా గొప్పవాడు, ఎందుకంటే ఆయనకు యేసు ప్రభుల వారికి చాలా పోలికలు ఉన్నాయి. తర్వాత యాజ్ వి కంప్లీట్ ద స్టోరీ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క స్టోరీని మనము తర్వాత కొన్ని మరి వీక్స్ తర్వాత మనం ముగించేటప్పుడు యోసేపుకు యేసయ్యకు ఉన్నటువంటి పోలికలేంటి, వాట్ ఆర్ ద ప్యారలల్స్ బిట్వీన్ జీసస్ అండ్ జోసెఫ్ అనేటువంటి విషయాల్ని మనము చాలా జాగ్రత్తగా మనం చూడబోతున్నాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఇప్పుడు యోసేపును వారు పట్టుకెళ్ళి మరి ఎక్కడేశారు? ఒక బావిలో పడేశారు. నీళ్లు లేనటువంటి బావిలో తన తమ్ముడు వచ్చి వెతుక్కుంటూ వచ్చాడు వారి కోసం. ఎక్కడ ఉన్నారు నా అన్నలు? వాళ్ళ డాడీ పంపించారు. నాన్న పంపించినప్పుడు ఇతను వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? వాళ్ళ నాన్నగారి కోసం, వాళ్ళ అన్నల కోసం వచ్చాడు. అన్నల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించి వాళ్ళ అన్నల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అన్నలు ఏం చేశారంటే అతని పట్టుకుని ఎక్కడేసేసారు? బావిలో వేశారు. బైబిల్ ఏమిటో తెలుసా? యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు నీ కోసం నా కోసం. హల్లెలూయా. తన సొంత వారి కోసం యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు. హీ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. నశించిపోయే వాటిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినట్లుగా యోసేపు కూడా తప్పిపోయినటువంటి అన్నల కొరకు వెతుక్కుంటూ ఆయన వెళ్ళినప్పుడు వారు ఏం చేశారంటే ఆయన యొక్క వస్త్రమును తీసుకొని ఆయన తీసుకెళ్ళి అక్కడ పడేశారు, ఆ బావిలో పడేశారు. యేసయ్యను కూడా తన వస్త్రం, ఆయన వేసుకున్నటువంటి అంగీని కూడా తీసివేసి ఆయన మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయనను సిలువేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోసేపును పడవేశారు. ఆయన మరి బాలుడుగా ఉన్నాడు, యవన ప్రాయుడు, 17 years 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు. అతన్ని తీసుకెళ్లి బావిలో పడేశారు. సతీష్ ఒకసారి నాకు ఇవ్వమా ప్లీజ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో ఇప్పుడు యోసేపు ఏం చేశారు తెలుసా? వీళ్ళు యోసేపుని ఏం చేశారు? ఇష్మాయేలీయులకు అమ్మివేసినట్లుగా చూస్తున్నాం. ఇష్మాయేలీయులు ఎవరంటే వారి యొక్క సొంత సహోదరులు. ఈ సొంత సహోదరులకు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కుటుంబాన్ని ఒక్కసారి మనము గమనించి చూసినట్లయితే, ఎవరి కుటుంబము? యాకోబు యొక్క కుటుంబము. యాకోబు యొక్క కుటుంబాన్ని గమనించి చూసినట్లయితే వారి ఇంట్లో ఎప్పుడు కూడా పోరాటం ఉండేది. భార్యలకు పోరాటం. యోసేపు యొక్క ప్రేమ కోసం ఇద్దరు భార్యలు పోరాడుతూనే ఉన్నారు. యోసేపు మరి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు అని ఇప్పుడు కూడా వారు పోరాడుతూ ఉండేవారు. యాకోబు యొక్క కుటుంబంలో ఈ పోరాటం ఎప్పుడు కూడా ఉండేది. అదే పోరాటము మనం ఏం చూస్తున్నామంటే సహోదరుల మధ్యలో కనపడతా ఉంది. సో ప్రియులారా, మన కుటుంబాల్లో ఏముండకూడదు? పోరాటాలు ఉండకూడదు. నెమ్మది, సమాధానము కుటుంబంలో ఉండాలి. మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే, మన పిల్లల యొక్క జీవితంలో కూడా ఆనందం, సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్యలో ఏముండకూడదు? పోరాటాలు ఉండకూడదు. హల్లెలూయా. మీరు చెప్పేది చాలా కష్టం అండి అని అంటారేమో. కాదండి, మన గృహాల్లో దేవునికి సన్నిధి ఉండాలంటే మనం ప్రతిదీ కూడా సంతోషంగా, నెమ్మదిగా మనము చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?
ఎవరి చేతుల్లో ఉన్నాడు? ఇష్మాయేలీయుల యొక్క చేతుల్లో ఉన్నాడు. ఇష్మాయేలీయులు ఎవరంటే అబ్రహాము యొక్క పెద్ద కొడుకు. అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క వంశస్థులు ఏం చేశారంటే యోసేపును పట్టుకెళ్ళిపోయారు. యోసేపును తీసుకెళ్తూ ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్ళారు. ఐగుప్తు అనేటువంటి ప్రదేశము. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఒక తెలియనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఎప్పుడు కూడా అక్కడ ఉండలేదు. తెలియనటువంటి ప్రపంచము అది. అక్కడ ఉన్నటువంటి భాష ఆయనకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి మరి దేవుళ్ళు దేవత ఆయనకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకు తెలియదు. ముక్కు మొహము తెలియనటువంటి ప్రాంతంలో ఎవరుంటున్నారు? ఇప్పుడు యోసేపు ఉంటున్నాడు. ఒంటరివాడిగా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఐగుప్తులో ప్రాముఖ్యంగా ఒక నది ఉన్నది. ఆ నది పేరు ఏంటంటే నైల్. తెలుగులో ఏమంటారు దాన్ని? నైలు నది. ఆ నైలు నది ద్వారా ఆ ప్రాంతమంతా కూడా మరి దీవించబడింది, ఆ ప్రాంతమంతా కూడా ఆశీర్వదించబడిందని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతములో ప్రవహించేటువంటిది, ఐగుప్తు దేశంలో ప్రవహించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి నది పేరు ఆ యొక్క నైల్ నది. దాన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా దిస్ ఈస్ ది river Nile. The river Nile is flowing all through Egypt. ఇక్కడ నుండి ప్రవహిస్తూ అది ఇక్కడ నుండి స్ప్లిట్ అయ్యి ఆ యొక్క మెడిటరేనియన్ సీలో అది కలిసిపోతా ఉంది. కనుక ఈ యొక్క ఐగుప్తు దేశములో చెరపట్టబడినటువంటి మరి యోసేపు ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? బెర్షెబా నుండి హెబ్రోను నుండి షెకెముకి వెళ్ళాడు. షెకెము నుండి ఆయనను పట్టుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లారో తెలుసా? డైరెక్ట్గా ఐగుప్తుకు. ఎంత ప్రయాణం చేశాడు మనిషి, యవనస్తుడు. ప్రయాణము చేసి ఐగుప్తులోకి ఆయన వచ్చాడు. ఐగుప్తులో వచ్చినప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా ఈరోజు మీరు ఐగుప్తుకి వెళ్ళినట్లయితే పిరమిడ్స్ మీకు కనిపిస్తాయి. ఏంటివి? త్రికోణ ఆకారములో ఉన్నటువంటి పిరమిడ్స్ మీకు కనిపిస్తాయి. అది చాలా మరి శ్రేష్టమైనటువంటి పిరమిడ్స్ అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పిరమిడ్స్ ని కూడా ఆ సమయంలో యోసేపు చూశాడు. మీకు తెలుసా? యోసేపు కంటే ముందు కట్టినటువంటివి ఇవి. యోసేపు తన కాలములో ఈ పిరమిడ్స్ ని కూడా చూసి ఉండవచ్చు అని అంటారు. ఆ పిరమిడ్స్ కట్టినప్పుడు ఎంత అద్భుతంగా దాన్ని నిర్మించారో తెలుసా? ఒక్కొక్క రాయి కొన్ని వేల టన్నులు ఉంటాయి. ఒక్కొక్క రాయిని మరొక రాయి మీద పెట్టినప్పుడు ఆ రెండు రాళ్ళ మధ్య కొంచెం కూడా గ్యాప్ లేకుండా వారు పెట్టారు. ఒక చిన్న పోస్ట్ కార్డ్ ని కూడా దాంట్లో లోపలికి నువ్వు దూర్చలేవు, అంత పర్ఫెక్ట్ గా దాన్ని నిర్మించారు. అది మాత్రమే కాదు, అది ఆకారం చూడండి, త్రికోణ ఆకారములో ఉంది. ఒక్కొక్క రాయి ఆ ఎత్తుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వము 19వ శతాబ్దిలో 1900 BCలో వారికి ఉన్నటువంటి జ్ఞానం ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క ప్రాంతములో దేవుడు యోసేపును నడిపించాడు. హల్లెలూయా! యోసేపును నడిపించాడు. అంటే ఆ సమయంలో, ఈ రోజుల్లో మనకు అమెరికాను మనం చూస్తాం కదా, ఎంత టెక్నాలజీగా వారు అడ్వాన్స్డ్గా ఉంటారో, ఆ రోజుల్లో ఐగుప్తు అంతగా వారికి ఉన్నటువంటి జ్ఞానములో వారు పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఐగుప్తులో మరొకటి ఉంటుంది, అదేంటంటే స్ఫినిక్స్ అని అంటారు దీన్ని. ఈ స్ఫినిక్స్ మహారాజు యొక్క విగ్రహము. ఆ విగ్రహము ఈ రోజులకి చాలా పాడైపోయింది, కానీ ఇది చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఉండేది. యోసేపు దీన్ని కూడా తన కళ్ళ ద్వారా చూసి ఉండవచ్చు. ద గ్రేట్ స్ఫినిక్స్ ని కూడా ఆయన చూసి ఉండొచ్చని అంటారు. ఒకవేళ మీరు మరి అవకాశం దొరికితే వెళ్ళండి, చూడండి. ఐగుప్తుకి వెళ్ళండి, ఇస్రాయేలుకు వెళ్ళండి. మరి ఎంతకాలం ఇక్కడే సంపాదించి ఇక్కడే ఉంటారు, వెళ్ళి చూడండి. వేరే ప్రాంతాలకు వెళ్ళండి, బైబిల్ ప్రాంతాలకు వెళ్ళండి. ఎంతకాలం ఈ బ్యాంకులో అకౌంట్ వేసుకుంటూ అది చేసుకుంటూ ఉంటారు. డబ్బులు తీసుకెళ్ళి కొంచెం ఖర్చు పెట్టి వెళ్ళి ప్రాంతాలు చూసి రండి. ఈ యొక్క నది, నైలు నది, ఒక నీలు నది అని అంటారు కదా, ఈ యొక్క నది ప్రక్కన చక్కటి మరి భవనాలంతా కూడా నిర్మించారు. ఈ యొక్క నదిలో మోషేని వేశారు. తెలుసా మీకు? జ్ఞాపకం ఉందా? అనేక సంవత్సరాల తర్వాత మోషే యొక్క తల్లి ఏం చేసింది? అతన్ని ఒక బాస్కెట్లో పెట్టి
జమ్ము పెట్టెలో పెట్టి ఆ నదిలో వదిలేసింది. కనుక ఆ నది దగ్గర కూడా యోసేపు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి రాజులు, మహారాజులు ఆ రీతిగా వారు ఉండేవారు. వారికి ఉన్నటువంటి దుస్తువులు, వారికి ఉన్నటువంటి డ్రెస్సు, వారికి ఉన్నటువంటి మరి స్టైలు, వారికి ఉన్నటువంటి విధానము చూడండి, చాలా విచిత్రంగా ఉన్నది వారి యొక్క విధానము. ఈజిప్ట్లో వారికి మరి ఆ యొక్క భాషను వారు హైరోగ్రాఫిక్స్ అని అంటారు. ఆ హైరోగ్రాఫిక్స్ ని వారు చాలా చక్కగా మరి ఆ యొక్క లాంగ్వేజ్ ని వారు బాగా నేర్చుకున్నటువంటి వారు. ఫరో అన్నిటిపైన ఫరోకు అధికారం ఉండేది ఆ రోజుల్లో. ఫరో ఆ యొక్క ఐగుప్తు ప్రాంతములో మరి దేవుడు వలె వారు పూజ చేసేవారు. ఎవరిని? ఫరోని. ఈ ఫరో ప్రతి విషయం పైన అధికారాన్ని మరి వహించేవాడు. ప్రతి విషయంలో కూడా ఆయనకు అధికారం ఉండేది. అందుకే మోషే ఫరో దగ్గరికి వచ్చి, ఇదిగో మా దేవుడు మమ్మల్ని పిలిచాడు, బయటికి రమ్మంటున్నాడు, మరి మీ దేవుడు ఎవరు అని అంటాడు. మీ దేవుడు ఎవరో నాకు తెలియదు, నేనే దేవుడిని అని అంటాడు ఆయన కదా. హీఈస్ ద గాడ్ ఇన్ ఈజిప్ట్. ఆయనను రా అని అంటారు, RA, రా. ఫరో అంటే ఆ యొక్క సూర్య దేవుని యొక్క కుమారుడు అని వారు ఆ రోజుల్లో ఆయన పూజ చేసేవారు. ఇలాంటి సమయంలో ఆయనకున్నటువంటి డ్రెస్సింగ్ ఈ రీతిగా ఉండేదండి. ఇటువంటి మరి పై వస్త్రములు, ఆ డ్రెస్సులు వారు వేసుకునేవారు. ఇప్పుడు యోసేపును ఏం చేశారో తెలుసా? ఎన్ని కాసులకు అమ్మివేశారు చెప్పండి? 20 వెండి కాసులకు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారి అమ్మివేశారా? 2 సార్లు అమ్మేశారా? 2 times. He sold twice. ఒక్కసారి ఇష్మాయేలీయులకు చేతులు అమ్మవేయబడ్డాడు. ఇష్మాయేలు ఏం చేశారంటే ఇతని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు? పోతీఫర్ దగ్గరికి తీసుకెళ్లారు. పోతీఫర్ ఎవరంటే మరి ఫరో యొక్క సైన్యాధికారి. ఆ సైన్యాధికారి యొక్క గృహానికి యోసేపును తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోసేపు తండ్రి యొక్క ప్రియ కుమారుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఒక బానిసగా ఉన్నాడు. ఒక బానిసగా, ఒక పరదేశంలో, ఎవరి కూడా తెలియనటువంటి ప్రాంతములో ఆయన బానిసత్వములో ఉన్నటువంటి వాడు యోసేపు. ఎంత వేదన, ఎంత బాధ ఆయనకు ఉండి ఉండొచ్చు. తండ్రితోనే ఉండేవాడు, తన నాన్నతోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎవరు లేనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. భాష తెలియదు, ప్రజలు ఎవరు వాడికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు మరి వెళ్ళారు. కానీ ఒక విషయం తెలుసా మీకు? అందరూ విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం యోసేపు చెయ్యిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎవ్రీబడి లెఫ్ట్ జోసెఫ్. అందరూ వదిలేశారు యోసేపును. అన్నలు లేరు, ఇంకెవరు లేరు, నాన్న లేడు, కుటుంబం లేదు, ఎవరు లేరు అక్కడ. ఎవరు లేనప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు అనుకుంటున్నారా, నా అన్న నన్ను వదిలేశాడు, నా మమ్మీ నన్ను వదిలేసింది, నా సహోదరులు నన్ను వదిలేశారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు? అలాగైతే ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీ మాట విన్నా వినకపోయినా, ఎవరు నిన్ను లెక్క చేయకపోయినా పర్వాలేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. హి ఈజ్ ఆల్వేస్ విత్ యు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్. ఆ చక్కటి మాటలు 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. యెహోవా ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టేశారు. క్రొత్త ప్రదేశం, క్రొత్త ప్రాంతం, క్రొత్త భాషలు ఏమీ కూడా ఆయనకు తెలియదు అక్కడ. కానీ దేవుడు మాత్రము ఆయనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయనను విడువలేదు, ఎడబాయలేదు. ఆయనను ఆ యొక్క బావిలో వేసినప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. తీసుకెళ్లి చెరసాలలో వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి మరొక చోటికి ఆయన వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ ఏమంటుందంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఏ ప్రదేశంలో ఉన్నా సరే, మీరు ఆఫీస్లో ఉంటే, మీరు ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, మీరు ఎక్కడున్నా సరే, దేవుడు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, యేసును నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి హామీ ఏంటంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. ఐ విల్ నెవర్ లీవ్ యూ. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను, ఎడబాయను.
అని అంటాడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను, ఎవరు కూడా నన్ను, నా గొర్రెల దగ్గర నుండి ఎవరు నన్ను దానిని వేరు చేయలేరు అని యేసయ్య సెలవిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కనుక ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, మీరు బలం శక్తిని తెచ్చుకోండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడు, ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చదువుదాం 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన ఏమయ్యాడంట? వర్ధిల్లాడు. హల్లెలూయా. ఎక్కడ వర్ధిల్లాడు? ఒక బానిసగా ఉంటూ వర్ధిల్లాడు ఆయన. హల్లెలూయా. హి వాజ్ ఎ స్లేవ్ బట్ హి వాజ్ ప్రాస్పరస్. ఆయన బానిసగా ఉంటున్నాడు. ప్రక్కన పోతీఫేరుకి ఎంతో ఐశ్వర్యం ఉంది, పోతీఫేరు ఎంతో మరి బంగారముతో మరి అన్ని ఆభరణాలతో మరి ఆయన అలంకరించబడినా సరే బైబిల్ ఏముంటుందంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆయన అభివృద్ధి పొందాడు. అంటే యోసేపు డబ్బు సంపాదించడం అనట్లేదు బైబిల్. బికాస్ గాడ్ ఇస్ విత్ హిమ్, హీస్ ప్రాస్పరస్. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన దీవించబడ్డాడు. దేవుడు నీ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా పర్వాలేదు, దేవుడు నీకు తోడై ఉంటే యు ఆర్ ప్రాస్పరస్ పర్సన్. హల్లెలూయా. దేవుడు నీకు ఉన్నాడు కనుక నువ్వు ఏమై ఉన్నావు? నీవు అభివృద్ధి చెందుతూ ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా. నీ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, బంగారం ఉన్నా బంగారం లేకపోయినా, దేవుడు ఉంటే నీకు చాలు. హల్లెలూయా. ఇఫ్ హీ ఈస్ దేర్ ఇట్ ఈస్ ఎనఫ్. ఆయన ఉంటే చాలు. ఆయనే జీవము, ఆయనే సమృద్ధి. ఆయన నీకుంటే, ఆయనలో నువ్వు ఉంటే, నువ్వు ఆయనలో ఉంటే చాలు. అదే గొప్పది, అదే గొప్ప ధన్యత. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. గొప్ప ధన్యత ఏంటంటే నువ్వు దేవునిలో ఉండడం, దేవుడు నీలో ఉండడమే గొప్ప ధన్యత. ప్రియులారా, ఇది మర్చిపోకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 3వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు ఆయన చేసేదంతయు, యెహోవా దేవుడు ఆయన చేసినంతా కూడా ఏం చేశాడంట? సఫలం చేశాడు. హల్లెలూయా. అని ఎవరు గమనించారు? యజమానుడు గమనించాడు. హిస్ మాస్టర్ సా హిమ్. వీడు మామూలు వ్యక్తి కాదండి. ఎవరు? ఈ యోసేపు. హీ ఈస్ డిఫరెంట్, ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన మాటలు చూడండి, ఆయన ప్రవర్తన చూడండి, ఆయన నడవడిక చూడండి, ఆయన చూపును చూడండి. హీ స్పెషల్. ఇతను ప్రత్యేకమైనటువంటి వాడు. ఈయన ఏది చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరు మయంపరచబడుతున్నారు అక్కడ? దేవుడు మయంపరచబడుతున్నాడు. హల్లెలూయా. ఎవరిని చూశారు అక్కడ? యజమానుడు యోసేపును చూశాడు. కానీ యోసేపును చూసినప్పుడు ఎవరు ఉన్నారని గుర్తించాడు ఆయన? దేవుడు. ప్రియులారా, మనల్ని చూసినప్పుడు మన చుట్టుపక్కన వారు ఏం చేయాలో తెలుసా? ఇతను క్రైస్తవుడు, ఇతని దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అని వారు గుర్తించాలి. హల్లెలూయా. దేర్ గాడ్, హిస్ గాడ్ ఇస్ గ్రేట్. ఆయన దేవుడు గొప్పవాడు. ఆయన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఈ మనిషి ప్రవర్తన రీతిగా ఉంది, ఈ మనిషి నడవడిక రీతిగా ఉంది, ఈ మనిషి ఆలోచన విధానము వేరేగా ఉంది, ఈ జీవిత విధానము వేరేగా ఉందని ప్రతి ఒక్కరు కూడా నిన్ను నన్ను చూసి ఏం చేయాలి ప్రియులారా? గుర్తించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనాన్ని చదువుదాం. యోసేపు పైన ఆయనకు కటాక్షము కలిగేను కనుక అతని యొద్ద ఏం చేశాడు? పరిచర్య చేస్తా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చదవండి. తాను కలిగినదంతయు ఏం చేశాడు? ఎవరికిచ్చాడు? యోసేపు. ఇప్పుడు చూడండి, దేవుడు యోసేపును ఒక నాయకుడిగా నియమిస్తా ఉన్నాడు. ఎక్కడ? ఇంటిలో, పోతీఫర్ యొక్క ఇంటిలో ఒక నాయకుడిగా నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. పోతీఫర్ ఏమన్నాడంటే, బాబు యోసేపును మొత్తం చూసుకో, ఏమొద్దు నాకు, డబ్బు విషయం, ఫైనాన్షియల్ విషయన్స్ నువ్వే చూసుకో, మరి ఇంటి పనులు నువ్వే చూసుకో, పొలంలో ఉన్నటువంటి పనులు నువ్వే చూసుకోవాలి, ఎవరికైనా డబ్బు కట్టాలంటే నువ్వే చెయ్యాలి, ఏదైనా చెయ్యాలంటే ఇదిగో అందరు వినండి అమ్మా, అందరూ కూడా ఏం చెయ్యాలి? ఎవరి మాట వినాలి? యోసేపు మాట వినండి, నాకేం చెప్పకండి, ఇతడే
ఇప్పటి నుండి యజమానుడు ఇతడే అనుకొని అన్నీ కూడా ఇతని దగ్గరికి మరి అప్పగించేస్తాను నేను అని చెప్పి ఎవరు వెళ్ళిపోయారు అక్కడ? పోతిఫర్ వెళ్ళిపోయాడు. అంటే యోసేపు ఆ స్థాయికి ఎట్లా ఎదిగాడు తెలుసా? ఆయన నమ్మకంగా ఉన్నాడు కనుక ఆ స్థాయికి ఎవరు వెళ్ళారు? యోసేపు వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియులారా, నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. మన నమ్మకమైనటువంటి జీవితాలు కలిగినట్లయితే, మనం చేసినటువంటి పనిని మనం నమ్మకంగా చేసి మనం శ్రేష్టంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హి విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అంటుంది బైబిల్. ఆయన నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనిని దీవించి నేను హెచ్చిస్తాడని బైబిల్ సెలవిస్తా ఉంది. యోసేపును దేవుడు హెచ్చించాడు, అధికారంలోకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు హీఈస్ ఎన్ అథారిటీ. ఇప్పుడు అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. బానిసగా ఉండట్లేదు. ఇప్పుడు దేవుడు బానిసత్వంలో నుండి ఇంకా పైకి తీసుకెళ్ళాడు. ఒక అధికారిగా దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక్క మాట చెప్పండి, దేవుడు యోసేపును ఎందుకు ఆశీర్వదించాడు? వై డిడ్ గాడ్ బ్లెస్ జోసెఫ్? చెప్పండి. యోసేపును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన ఇంకా పైకి ఎదగడానికా, లేదా భూములు కొనుక్కోడానికా, పొలాలు కొనుక్కోడానికా, ఇంకా బంగారం, కార్లు కదా? మనం ఆశీర్వదిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఇటే వెళ్తాం. ఈ రూటే మంది ఏంటి? బంగారం కొనుక్కుందాం. దేవుడు దీవిస్తే ఏం చేస్తాం? ఇంకో కారు కొనుక్కుందాం, ఇంకెళ్దాం, ఇంకో బిల్డింగ్ కొనుక్కుందాం, ఇంకొకటి FD వేసుకుందాం, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దామని, ఇది చేద్దామని మనం పరిగెత్తా ఉంటాం కదా. సో ప్రియులారా, మనము ఆశీర్వాదము పొందినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము మన సొంత పనులు చేసుకుంటున్నాం. కానీ ఒక విషయం మర్చిపోకండి, దేవుడు, వై డస్ గాడ్ బ్లెస్ పీపుల్? దేవుడు ప్రజలను ఎందుకు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? వారు ఒక దీవెనగా వారు ఉండాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు దీవిస్తున్నాడంటే నువ్వు ఇతరులకు ఏమై ఉండాలి? ఒక దీవెనగాను ఉండాలి, ఒక ఆశీర్వాదముగాను మారాలి. నీ స్వార్థం కొరకు నువ్వు జీవించకుండా దేవుడిని దీవించినప్పుడు ఆ దీవెన నీ కోసం కాదు, ఆ దీవెన నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కోసం. హల్లెలూయా. ఆ దీవెన కేవలం నీకు, నీ కుటుంబం కాదు, నీ పొరుగు వారికి నువ్వు దీవెనగా ఉండాలి, నీ ప్రక్కన వారికి నువ్వు దీవెనగా ఉండాలి, నీకు ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తికి నువ్వు దీవెనగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే యూ మస్ట్ బీ అ బ్లెస్సింగ్. నువ్వేమై ఉండాలి? ఒక దీవెనగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి అని బైబిల్ కోరుకుంటా ఉంది. అందుకే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి, అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను. ఎందుకు? గొప్ప జనముగా చేస్తాను. ఎందుకు? నీ ద్వారా ప్రపంచం అంతటినీ నేనేం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, నీ ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రజల్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీకు వచ్చేటువంటి దీవెన నీ కోసం కాదు, అది నీ ప్రజల కోసం, నీకున్నటువంటి మరి దేవుడు నీతో కలిపినటువంటి వ్యక్తుల కోసం దేవుడు నిన్ను దీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దట్ యూ క్యాన్ బీ అ బ్లెస్సింగ్. ఒక్కసారి మీ హృదయాలు పరీక్షించుకోండి, మీ జీవితాలు పరీక్షించుకోండి. ఇదిగో దేవుడు నన్ను దీవించాడు కదా, అది కేవలం నా కోసమా? కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కోసం. హల్లెలూయా. నేను ఒక దీవెనగా మారాలి. ఐ మస్ట్ బీ అ బ్లెస్సింగ్. నేను ఒక ఆశీర్వాదముగా మారాలి. దేవుడు 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని పైకెత్తి ఏం చేశాడు? ఆశీర్వదించాడు కదా. హీ బ్లెస్డ్ ఇట్. ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, హీ టుక్ ద బ్రెడ్ and he took the fish, he lifted up to heaven and he praised God. దాన్ని స్తుతించి దీవించినప్పుడు అదేమైంది? ఆశీర్వదించబడి అనేకులు 5,000 మంది కంటే ఎక్కువగా అది ఆశీర్వాదంగా మారింది. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతావు. హల్లెలూయా. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నువ్వు అనేక మందికి మరి బలపరిచేటువంటి వాడిగా, అనేకులకు మరి ఒక ప్రోత్సాహన కలిగించేటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. ప్రియులారా, అదే దీవెన దేవుడు యోసేపు మీద కొమ్మరిస్తా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు ఏమవ్వాలి? ఆయన ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మారాలి. చివరిగా దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? యోసేపు ద్వారా పోతీఫర్ దీవించబడతాడు. యోసేపు ద్వారా చివరిగా ఫరో దీవించబడతాడు. ఫరో ద్వారా సర్వ ప్రపంచాన్ని నేను
దీవించబోతూ ఉన్నాను. హల్లెలూయా. సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్. చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఎలాంటిదో, దేవుని యొక్క ప్రణాళిక ఎలాంటిదో ఒకసారి గమనించండి. ఆయన కేవలము నిన్ను ఒక చోట్లో పెట్టాడు, కానీ చివరిగా ఆయన ఉద్దేశం ఏంటంటే నీ ద్వారా అనేకులు ఏమవ్వాలి? దీవించబడాలి. హల్లెలూయా. అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడాలి. యోసేపు ద్వారా పోతీఫరు దీవించబడ్డాడు. ముందుగా యోసేపు ద్వారా తన యొక్క తండ్రి ఆశీర్వించబడ్డాడు. యోసేపు ద్వారా తన అన్నలు దీవించబడ్డారు. యోసేపు ద్వారా ఏమైంది? పోతీఫరు దీవించబడ్డాడు. వారి కుటుంబ సభ్యులు దీవించబడ్డారు. ఆయన ద్వారా చెరసాలలో వెళ్ళినప్పుడు చెరసాలలో దీవించబడింది. అక్కడి నుండి ఆయన ఫరో యొక్క రాజభవనములు ప్రవేశించినప్పుడు దీవెన అక్కడ కూడా వచ్చింది. హల్లెలూయా. చివరిగా యోసేపు ఆ ప్రపంచానికే దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకోవాలని, నిన్ను అనేకులకు దీవెనగా నువ్వు మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కేవలం నిన్ను రక్షించింది కేవలం నీ కోసం కాదు. నిన్ను మరి రక్షణ నువ్వు పొందుకున్నావు కేవలం అది నీ కోసం కాదు. నువ్వు అనేకులకు దీవెనగా ఉండాలి. హల్లెలూయా. యు మస్ట్ బి ఎ బ్లెస్సింగ్. కనుక ప్రార్థించండి, ప్రభువా, లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. ప్రభువా, నన్ను ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మార్చు, నన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చు. కేవలం నా కోసం కాదు ప్రభువా, నా కుటుంబం కోసం, నా యొక్క ప్రజల కోసం, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కోసం నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు ప్రార్థించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం 6వ వచనం. చాలండి సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ యొక్క పిక్చర్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఈ చదివినటువంటి వాక్య భాగము, పోతీఫేరు భార్య ఏం చేసిందంట? యోసేపు పనిచేస్తూ ఉన్నప్పుడు అతని మీద కన్ను వేసింది. ఆమెతో పాటు చేయమని ఆమె అతన్ని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఆయనను బలవంతం చేసినప్పుడు తన వస్త్రాన్ని ఆయన విడిచిపెట్టి అక్కడి నుండి యోసేపు ఏమయ్యాడు? పారిపోయాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటే యోసేపు మరి పాపం అవకాశం వచ్చినప్పుడు పాపం నుండి ఏం చేశాడు? దూరం పారిపోయాడు. హి ran away from sin. పాపము నుండి దూరము పారిపోయినటువంటి యవనస్తుడు ఆయన. యవన ప్రాయంలో ఉన్నాడు. 17-18 ఇయర్స్ కుర్రవాడు. ఎక్కడ కూడా ఎవరు కూడా వారికి తెలియదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు కూడా లేరు. కానీ ఈ యవనస్తుడు తన యొక్క జీవితాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. తన జీవితాన్ని కాపాడుకున్నాడు యవనస్తుడు అయినటువంటి యోసేపు తన జీవితాన్ని కాపాడుకోవడానికి కారణం ఏంటో చెప్పండి. వై డిడ్ జోసెఫ్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్? తాను యోసేపు ఎందుకు కాపాడుకున్నాడు? ఐగుప్తులో పాస్టర్ ఎవరు లేరు, బైబిల్ ఆయన దగ్గర లేదు, సంఘము లేదు, బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు, సహవాసము లేదు, ఏమీ లేదు.
యోసేపు ఎందుకు కాపాడబడ్డాడో చెప్పండి. ఎందుకంటే యోసేపు నేర్చుకున్నటువంటి, తన తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నటువంటి ఒకటే పాఠము. జోసెఫ్ లెర్న్డ్ ఓన్లీ వన్ లెసన్ ఫ్రమ్ హిస్ ఫాదర్. తన తండ్రి దగ్గర నుండి ఒక పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం ఏంటంటే, నా కుమారుడా దేవునికి భయపడు, మై సన్ ఫియర్ గాడ్ అని ఎవరు నేర్పించారు? యాకోబు నేర్పించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునికి మనం ఏమవ్వాలి? భయపడాలి. We must fear Almighty God. సర్వశక్తి గల దేవునికి మనము భయపడి వనకాలి అని బైబిలు సెలవిస్తా ఉంది. హల్లెలూయా. యోసేపు భద్రపరచబడ్డాడు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, దైవ భక్తిలో ఆయన కొనసాగాడు, దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ సమయంలో ఇది ఒక్కటే ఉంది. బైబిల్ లేదు, పాస్టర్లు లేరు, మరి బిషప్లు లేరు, ఎవ్వరు లేరు, వాక్యం చెప్పేవారు లేరు, ప్రోత్సహించేవారు అసలే లేరు, ఆయనతో మాట్లాడి బాబు ఇది తప్పు, ఇది చేయొద్దు అని చెప్పేవారు ఎవరు లేరు. కానీ ఆయన హృదయములో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఒక విత్తనాన్ని నాటారు. అదేంటో తెలుసా? దైవ భక్తి. హల్లెలూయా. వాళ్ళ నాన్న నాటినటువంటి విత్తనం ఏంటో తెలుసా? ఇదిగో నా కుమారుడా, నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, దేవునికి నేను భయపడలేదు, నేను దేవునికి భయపడకుండా జీవించాను, నా ఇష్టానుసారంగా నేను చేశాను, నా అన్నను మోసం చేశాను, మా నాన్నను మోసం చేశాను, మోసగాడుగా నేను జీవించాను. కానీ నా కుమారుడా, అది దాంట్లో ఆనందం లేదు, దాంట్లో ఆశీర్వాదము లేదు, దాంట్లో దీవెన లేదు. నువ్వు మోసం చేస్తే నువ్వు పోగొట్టుకుంటావే, కానీ నువ్వు ఏది కూడా నువ్వు సాధించలేవు నా కుమారుడా. ఒకటే గుర్తుపెట్టుకో, అదేంటంటే నా కుమారుడా, నువ్వు దేవునికి భయపడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని గుర్తించు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు ఉన్నాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, మన యొక్క పితరుడైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఇస్సాకుతో వాగ్దానం చేసినటువంటి దేవుడు, నాకు కనబడి నాతో మాట్లాడేటువంటి దేవుడు ఉన్నాడని గుర్తించు నా కుమారుడా. దేవునికి భయపడు నా కుమారుడా అని ఎవరు నేర్పించుంటారు? యోసేపు. ఆ విత్తనము వాళ్ళ నాన్న నాటించాడు కనుక, ఆ విత్తనము తన హృదయంలో నాటించబడింది కనుక యోసేపు నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. He was so faithful to God. దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. చేసిన పనంతా కూడా చక్కగా చేశాడు, నమ్మకంగా బ్రతికాడు దేవునికి సన్నిధిలో. హల్లెలూయా. మీరు కూడా మీ హృదయాల్లో ఈ విషయాన్ని నాటించుకోవాలండి. అదేంటంటే దేవుని యొక్క భయము. హల్లెలూయా. దైవభక్తి మనం కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు అని మనం గమనించాలి, దేవుడు చూస్తూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. సమస్తమును గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తా ఉన్నాడని నువ్వు నేను కూడా ప్రిలారా ఖచ్చితంగా మనం గుర్తించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక బైబిల్ ఏముంటుందంటే, దేవుడు యోసేపు యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. అదేంటో చెప్పండి. యోసేపు యొక్క జీవితంలో స్పష్టంగా మనకు కనబడేటువంటి విషయం ఏంటో చెప్పండి. యోసేపుకు దేవునికి భయపడ్డాడు కనుక దేవుడు ఆయన జీవితంలో ఒక విషయాన్ని కుమ్మరించాడు, ఒక విషయాన్ని ఆయనలో మరి కుమ్మరింప చేశాడు. దేవుడు సమృద్ధిగా ఆయనకి ఇచ్చాడు. ఏంటో విషయం చెప్పండి. ఓకే, వర్ధిలింప చేశాడా? ఏమిచ్చాడు దేవుడు? జ్ఞానం ఇచ్చాడు. వాట్ డిడ్ హి గివ్ హిమ్? విజ్డమ్. జ్ఞానముతో యోసేపు నిండి ఉన్నాడు కనుక ఫరో మరి యోసేపుతో మాట్లాడినప్పుడు, రే బాబాయ్, ఈయనకున్నటువంటి జ్ఞానము ఇక్కడ జ్ఞానము కాదు, ఈయనకున్నటువంటి తెలివి, ఈయనకున్నటువంటి నాలెడ్జ్ అనేది దైవ జ్ఞానం అది అని ఎవరు గుర్తించారు? ఫరోనే గుర్తించారు. హల్లెలూయా. పోలీసు కారు నీ వెనకాల వస్తుంది కనుక నువ్వు ఏం చేస్తావు? జాగ్రత్తగా వెళ్తావు. అదే కారు నీ వెనకాల లేదనుకోండి, మీరేం చేస్తారు? ఏముంది, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఈ సిగ్నల్ చూస్తారు, ఎవరు లేరు, వెళ్ళిపోదాం కదా. సో గాడ్ వాంట్స్ టు కీప్ యూ సేఫ్. నిన్ను భద్రపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. తన వాక్యానుసారంగా జీవించాలి. ఆదిమ సంఘం ఎలా జీవించిందో ఒకసారి చూడండమ్మా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 9 verse 31. ఆదిమ సంఘము
ఆ, యూదయ, గలిలయ, సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు ఆ, సమాధానము కలిగి ఉండెను. ఆ. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు ప- ఆ, నడుచుకొనుచు ఆ. సంఘము విస్తరించబడాలంటే దైవభక్తి కావాలి. హల్లెలూయా. సంఘము విస్తరించబడాలంటే వీ నీడ్ టు ఫియర్ అవర్ గాడ్. మన దేవునికి భయపడాలి. అక్కడ భయభక్తులు కలిగి వారు ఉన్నారంట. ఎవరు? ఆదిమ సంఘస్థులు. వారు సహవాసం కలుగుతూ దేవుళ్ళు వారు ఎదుగుతూ భయభక్తులు కలిగి వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నూతన నిబంధనలో అనేక చోట్లలో కూడా ఇన్ మెనీ ప్లేసెస్ యూ కెన్ సీ పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు మనకు. ఫిలిప్పి 2:12 చూడమ్మా, నీ రక్షణను నువ్వు కాపాడుకుంటూ భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పి 2:12 చూడండి. కాగా ఆ, ఆ. ఇదిగో నేను ఉన్నప్పుడు యాక్టింగ్ చేయడం మాత్రమే కాకుండా నేను లేనప్పుడు కూడా మీరు ఏం చేయాలి? భయభక్తులు కలిగి జీవించండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా మరి దేవుడు ఉన్నప్పుడు ఉన్నా లేనా, చూస్తున్నాడా లేదా అని మనం మరి ఆలోచించకుండా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో భయభక్తులు కలిగి మనము జీవించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయములో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ప్రతి 7వ సంవత్సరము ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిలో కనబడి ఆ పర్ణశాల పండుగ సమయంలో నీ దేవుడైన యెహోవాకు భయపడి అనుసరించి నడుచుకున్నట్లు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, గమనించండి. దేవుని యందు భయభక్తులుగా మనం ఉండాలంటే మనకు భయము భక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆ భయము ఆ భక్తి అనేది ఎక్కడి నుంచి రావాలి? వాక్యము నుండి వస్తుంది. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద వర్డ్. వాక్యము నుండి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటాం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, మీరందరూ కూడా పర్ణశాల పండుగ రోజు రండి, పెద్దలేమి పిల్లలేమి పురుషులేమి స్త్రీలేమి అందరూ కూడా రండి, మీరు విని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని విని భయభక్తులు కలిగి జీవించండి. హల్లెలూయా. ప్రియులారా, మనం వాక్యాన్ని వినాలి. ఆదివారం మాత్రమే కాదు, వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి, ధ్యానం చేయాలి, వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి, దేవునితో సమయాన్ని మనం గడపాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. ప్రియులారా, నా ప్రశ్న ఏంటంటే ఈ యొక్క ఆదివారము మొదటి వారంలో ఈ యొక్క మొదటి ఆదివారమందు మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? మనం ఎలా జీవిస్తూ ఉన్నాము అనేది మనం పరీక్షించుకుందాం. ఎలా మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క నడవడిక ఎలా ఉంది, మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నాం, మనం మోసం చేస్తున్నామా, అబద్ధాలు ఆడుతూ ఉన్నామా, సమయాన్ని వృధా చేస్తూ ఉన్నామా, దేవుడిచ్చినటువంటి ధనమును మనం వృధా చేస్తూ ఉన్నామా, అనవసరమైనటువంటి విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా, అనవసరమైనటువంటి విషయాలకి మనం చోటిస్తున్నామా అనేది ఒక్కసారి మన హృదయాలను జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, బీ సేఫ్, బీ ప్రొటెక్టెడ్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ కదా. మనం జనరల్గా ఏమంటారంటే బీ సేఫ్ అని అంటాం కదా. బీ సేఫ్, జాగ్రత్తగా వెళ్ళండి,
జాగ్రత్తగా ఉండని అంటాం. కానీ దేవుడు ఏమంటాడు? అదే అంటున్నాడు దేవుడు, నా కుమారుడా జాగ్రత్తగా నువ్వు జీవించు, నా యందు భయభక్తులు కలిగి జీవించు అని దేవుడు అంటా ఉన్నాడు. ఈరోజు మన హృదయాలు పరీక్షించుకొని దేవునికి సన్నిధిలో మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి అని మనకు దేవుడు మరి నేర్పిస్తా ఉన్నాడు. చివరిగా భయభక్తులు కలిగి జీవించడంలో మనకు మరొక దీవెన మనకు ఉన్నది. హెబ్రీ 4:19 హెబ్రీ 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీ 4 మొదటి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. ఏం కలిగి ఉందాం? భయము కలిగి ఉందాం. కనుక ప్రియులారా, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీకేముంటుంది? విశ్రాంతి కలుగుతుంది. ఏముంటుందమ్మా? విశ్రాంతి. నువ్వు దేనికి భయపడవు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, విశ్రాంతి కలిగి నువ్వు ఉంటావు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి మరొక దీవెన ఏంటంటే వారు చింతించరు. హల్లెలూయా. దేని గురించి కూడా వారు చింతించరు, వారు విశ్రాంతి కలిగి ఉంటారని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీకు విశ్రాంతి కావాలా, నెమ్మది కావాలా, జీవితంలో సమాధానం కావాలా? అలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన విధానము, మన ప్రతి విషయాన్ని కూడా గమనించి జాగ్రత్తగా మనం జీవిద్దాం. యోసేపు ఏం చేస్తాడంటే, మరి ఆ యొక్క పోతిఫర్ యొక్క భార్యకు చోటు ఇవ్వకుండా ఆయన ఏం చేశాడంటే అక్కడి నుండి పారిపోయాడు. ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం దగ్గర నుండి పారిపోయాడు. ప్రియులారా, మనము కూడా దేవునికి మనకు అడ్డుగా వచ్చేటువంటి ప్రతి విషయం నుండి మనం ఏం చేయాలి? పారిపోవాలి. రన్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకు దేవునికి అడ్డుగా వచ్చేటువంటి ప్రతి విషయాన్ని నుండి నువ్వు ఏం చేయాలి? పారిపోవాలి. తన జీవితాన్ని ఎంత చక్కగా యోసేపు కాపాడుకున్నాడు. ఎందుకంటే దేవునికి భయపడ్డాడు. యోసేపు అన్నటువంటి మాటలు ఒక్కసారి మనం చూద్దాం. యోసేపు అన్నటువంటి చక్కటి మాటలు 9వ వచనం. దేవునికి విరోధముగా పాపము చేస్తాను అంటే యోసేపు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, నా జీవితంలో నేను చేసేటువంటి పనులు ఎవరు గమనిస్తున్నాడు? దేవుడు గమనిస్తున్నాడు. ఒకవేళ పాపం చేస్తే ఎవరికి వ్యతిరేకంగా చేస్తా ఉంటాను? దేవునికి. కనుక మన శరీరము ఎవరి ఆలయమై ఉన్నది? దేవుని ఆలయం. అవర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు దీనిలో నివసిస్తా ఉన్నాడు. ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు. కనుక దీన్ని ఏం చెయ్యాలి? కాపాడుకోవాలి. పాపం విషయం మాత్రమే కాదండి, వేరే ప్రతి విషయంలో కూడా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని మరి భద్రపరచుకోవాలి. మంచి ఆరోగ్యంగానూ ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తినడానికి వీలు లేదు, ఇష్టం వచ్చినట్లుగా మరి నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతి విషయాన్ని కూడా నువ్వు జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయం కానివ్వండి, నీ యొక్క భవిష్యత్తు విషయం కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరు పరిశోధించుకుంటూ మీరు చక్కగా జీవించాలి. అది దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేవుని ఆలయము. దేవుని ఆలయం కనుక జాగ్రత్తగా మనం జీవిద్దాం. మన హృదయాలు, మన మనస్సులు, మన తలంపులను దేవునికి అనుకూలంగా మనం పెట్టుకుంటూ మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో. ఒక్కసారి తలలు వంచి దేవుని యొక్క సన్నిధిలో మనము కనిపెట్టుకుందాం. దైవ భక్తి జీవిద్దాం. మన దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనం గుర్తించాలి. హీ ఈస్ నాట్ జస్ట్ ఎ లవింగ్ గాడ్, He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. కనుక మనల్ని అగ్నిలో నుండి తప్పించాలని ఆశపడతా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు తన పిల్లల్ని, ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారి తండ్రి పిల్లల్ని మనం శిక్షించినట్లుగా దేవుడు కొన్నిసార్లు తన బిడ్డల్ని శిక్షిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. డిసిప్లిన్ చేస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రమశిక్షణలో మనం ఉండాలి అని దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే నరకాగ్నిలో మనం పడిపోకుండా మన జీవితాలు కాపాడుకోవాలి.
మన ప్రవర్తన మార్చుకోవాలి, మన నడవడిక మార్చుకోవాలని కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. ఆ శిక్షకు మనం లోబడి, ప్రభువా ఎదిగో తండ్రి నేను బుద్ధి తెచ్చుకున్నాను, ఎదిగో ప్రభువా నాకు బుద్ధి వచ్చింది అయ్యా, నేను నా జీవితంలో సరిగ్గా నేను జీవిస్తాను తండ్రి, నీకు అనుకూలంగా జీవిస్తాను ప్రభువా అని బుద్ధి తెచ్చుకొని మన హృదయాలు మన జీవితాలను మార్చుకొని దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలు మనం జీవిద్దాం. ఈ సమయంలో మన హృదయాలు పరీక్షించుకొని ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడదాం. తన పరిశుద్ధ బల్ల ఆరాధనలో మనం పాల్పంచుకోబోతూ ఉన్నాం కనుక ఆయనతో మనం ఏకమైపోతూ ఉన్నాం. ఆయన శరీరము, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను ద్రాక్షారసమును మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆయనతో మనం ఏకమై ఉన్నాము అని మనం గుర్తిస్తా ఉన్నాము. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాము, ఆయన ఆత్మ మనలో ఉంది. ఈ దేహము మనది కాదు, ఈ దేహము ఆయనది అని మనము గుర్తిస్తా ఉన్నాం. ఈ జీవితము నాది కాదు, ఈ జీవితము దేవుడు నాకు ఇచ్చినది అని మనం గుర్తిస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, మనము ఈ విషయాల గురించి ఆలోచించి ఒకసారి మన జీవితాలు సరిచేసుకొని మనం ముందుకు సాగుదాం. బలారాధన కొరకు మనం సిద్ధపడదాం.